నమస్తే. వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా మనం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్నాం. మాదాపూర్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉంటారో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సంబంధించి పూర్తిగా కూడా స్కూల్స్ కావచ్చు, లేకపోతే స్కూల్స్‌లో ఉన్నటువంటి ఏదైతే చెత్తనంతా కూడా తొలగించి స్కూల్‌నైతే మెరుగుపరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో గవర్నమెంట్ స్కూల్‌కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకి మొత్తం కూడా ఎడ్యుకేట్ చేస్తూ నీట్‌గా ఉండాలి అంటూ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఉద్దేశము ఫస్ట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఎన్విరాన్మెంట్ డే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ పిల్లలకి కొద్దిగా ఎన్విరాన్మెంట్ గురించి చెప్దామని, ప్లస్ గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకొని అక్కడ క్లీన్ చేద్దాము, వాళ్ళకి కొద్దిగా బెటర్ ఫెసిలిటీస్ ఇద్దాము అని చెప్పేసి దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి. అంటే ముఖ్యంగా ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉంటారో పొద్దున డ్యూటీకి వెళ్తారు, లేకపోతే సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. నిత్యం సమాజం మీద అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఉంటారు. మీరు అసలు ఇదంతా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇదంతా చేయాలని మీకు ఎలా అనిపించింది అసలు? ఐ థింక్ మేము యాక్చువల్గా అయితే జస్ట్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. వెన్ వీ స్టార్టెడ్ అవర్ ఇన్ ద కంపెనీ, సో ఆల్మోస్ట్ 100 people have volunteered, right? All of them have work today. కాకపోతే వాళ్ళు వర్క్ ఆపుకొని ఇక్కడికి వచ్చేసి మధ్యాహ్నం వరకు చేసి దాని తర్వాత వెళ్దాము, మనం సమ్ చేంజ్ విల్ మేక్ ఇట్ అని చెప్పేసి. ఆల్సో పిల్లలకి వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇలా నీట్నెస్ చేసిన తర్వాత దేవర్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే వాళ్ళు కూడా క్లీన్లీనెస్ గురించి చుట్టూ పరిశుభ్రంగా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నారు. సో ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ ఫర్ ఎ స్మాల్ గ్రూప్ యాజ్ ఫ్రమ్ ఎ కంపెనీ. బట్ ద టర్న్ అవుట్ ఏంటంటే మనం 20-30 మంది వస్తారేమో అనుకున్నాము. ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ వాలంటీర్డ్, లెఫ్ట్ దట్ వర్క్ అసైడ్ అండ్ కేమ్ హియర్ టు హెల్ప్ అండి. అంటే మీ కంపెనీ నుంచి సుమారు 100 మంది ఉద్యోగులు కూడా వచ్చారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి అసలు మిగతా కంపెనీలు కూడా ఇలా వచ్చి ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది మీ తోటి ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు. మిగతా కంపెనీలు కూడా ఇలా చేస్తే బాగుంటుందా? డెఫినెట్గా ఐ థింక్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా ఎంప్లాయీస్ వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ హెచ్ఆర్కి చెప్తారు, వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇట్ విల్ స్ప్రెడ్. దట్ ఈస్ ద హోల్ ఐడియా అండి. ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. చెప్పండి, ముఖ్యంగా మీ ఎంప్లాయీస్ ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్నారు, ప్రభుత్వ పాఠశాలలో ఇది చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీ. సో ఇప్పుడు మేము ద మోటో ఇస్ లైక్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ సంథింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిఎస్ఆర్ ప్రాసెస్ మనము ఇలాంటి చాలా చేసామన్నమాట. సో దిస్ టైమ్ వీ వాంట్ టు పిక్ యాజ్ అ మేజర్ యాక్టివిటీ అండ్ వీ వాంట్ టు ఇనిషియేట్ దిస్ ప్రాసెస్ హియర్. సో ఇక్కడ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము అన్నమాట యాక్చువల్లీ. అంటే సుమారు మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? సో ఇక్కడ మాకు హైదరాబాద్ అండ్ బెంగళూరు బోత్ టుగెదర్ ఒక 500 members ఉంటారండి. సో ఇక్కడ ఒక 100 members పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట యాక్చువల్లీ ఈ ఈవెంట్కి. సో అంటే ఈ సమాజానికి అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సమాజానికి మెసేజ్ అంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఈజ్ సంథింగ్ లైక్ ది మోటో. ఓకే, సో ఎవ్రీబడి హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో కంపల్సరీ మనం సొసైటీకి ఏదో ఒకటి తిరిగి చేయాలి అన్నది ద మోటో ఆఫ్ ది రీజన్ బిహైండ్ దిస్. మాట్లాడదాము, కొంతమంది కూడా ఉన్నారు. భయ్య చెప్పండి, ముఖ్యంగా మీరు ఇదంతా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్? నా పాస్ట్ 10 years నేను ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం, కొత్తగా ఉంది అండ్ కొంచెం హ్యాపీగా ఉంది సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇట్లా ముందుకు వచ్చి క్లీనింగ్ సెక్షన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి బుక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా మీరు ముందుకెళ్తూ ఉన్నారు కదా. మరి మిగతా కంపెనీలు కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక చేంజ్ అనేది కనబడింది ప్రతి చోట. ఒకళ్ళతోనే అవ్వదు కదా, కాకపోతే ఒక స్టెప్ అనేది స్టార్ట్ చేసాం అనుకోవడం. మేబీ మెనీ పీపుల్ స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మేము కొంచెం తీసుకున్నాం. సరే మాట్లాడదాం. మనతో పాటు సంతోష్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, ముఖ్యంగా మీరు మీ కంపెనీ నుంచి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలా ముందుకొచ్చి ఇలా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ఎంప్లాయీస్ చెప్తారు. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా హ్యాపీగా ఉంది ఇలా సర్వీస్ చేయడం. అండ్ ఫర్దర్ ఇలా సర్వీస్ చేయాలని ఇంకా వేరే కంపెనీస్ కూడా ఇలా వచ్చి
గవర్నమెంట్ ఇలా స్కూల్స్లోనే అవి పార్టిసిపేట్ చేస్తే ఇంకా కిడ్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అండ్ వాళ్ళు కూడా నీట్గా ఉంచుకుంటారు మొత్తం ఈ ప్లేస్ అంతా. అండ్ ఇలాగా ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళని ఇంకా బాగా ఈ క్లీన్లీనెస్ వాళ్ళకి కూడా అలవాటు చేయాలి, కిడ్స్కి వాళ్ళకి అలవాటు చేయాలని అనుకుంటున్నాను. మాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది చేయడానికి ఇది. సో ఇంకా ముందు ముందు కూడా ఇంకొన్ని చేస్తే కూడా బాగుంటది. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళు మింగిల్ అవ్వడము చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి యాక్టివిటీస్ మళ్ళీ చేస్తేనే బెటర్ ఆలోచిస్తా ఉన్నా. మాలాగే ఇంకా వేరే కంపెనీస్ కూడా అందరు ముందుకు వచ్చి చేస్తే సో గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి, ప్లస్ పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాను. అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే పొద్దున్న డ్యూటీకి వెళ్తారు, సాయంత్రం వరకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటారు. మరి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని కొన్ని కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి, ముఖ్యంగా మీ కంపెనీ చేస్తుంది. ఇలా అన్ని కంపెనీలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అన్ని కంపెనీలు చేస్తే చాలా బాగుంటుంది. వర్క్ అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్సే కాకుండా ఇట్లా బయట పిల్లలతో మింగిల్ అవ్వడము, మన చేతిని హెల్ప్ చేసినాం అనుకోండి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం నీట్ గా ఉంటుంది, చూడడానికి అంత బాగుంటుంది. సో ఐ విల్ హోప్ దిస్ విల్ డూ everyone, all the companies with all the schools, that would be better. Okay, thank you. చూడొచ్చు కొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా నమస్తే. నమస్తే భయ్యా. మరి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది అంటే మాకు ఫస్ట్ టైం ఇలా చేయడం. సో మాకు కూడా చాలా బాగుంది. అంటే మాకు ఫన్ గా ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇది ఇట్లా చేయడం చూసి కూడా చాలా మంది వాళ్ళకు కూడా సంథింగ్ ఎవరు చేయొచ్చు అనే భావన కూడా కలగచ్చు వాళ్ళకు కూడా. సో ఎవ్రీథింగ్ వీఆర్ హ్యాపీ ఫర్ డూయింగ్. అంటే మీరు ఈ పెయింటింగ్ అంతా వేస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు? పెయింటింగ్ నేర్చుకునే చిన్నప్పుడు మనం అందరూ లిటిల్ బిట్ ఏదో చిన్న టాలెంట్ అని ఉంటుంది కదా. సో అంతే, నేర్చుకున్నది ఏం కాదు, బై గాడ్ గిఫ్ట్. చూసుకోవచ్చు, అంటే ఒక పెయింటింగ్ కూడా వేసిన పరిస్థితి ఉంది ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా పిల్లలకి సంబంధించి స్కూల్ బయట గోడ మీద కావచ్చు, లేకపోతే స్కూల్ లోపల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి స్కూల్ లోపల కూడా ఏదైతే మొక్కలు ఉంటాయో లేకపోతే చెత్త ఉంటుందో బ్లీచింగ్ పౌడర్ అంతా జల్లి అంతా ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. చూడొచ్చు పూర్తిగా కూడా ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడా ఇలా ముందుకు వెళ్తే మన గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రతిదీ కూడా అభివృద్ధి చెందుతున్నట్టు కూడా ఇక్కడ నుండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అయితే చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్, నేను మీకు జర్నలిస్ట్.